హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా తక్కువ ప్రాసెస్లో ఈజీగా బిగినర్స్ కూడా ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అయినా మన పిచ్చి కానీ కొత్తగా పెట్టుకున్న ఆవకాయ అన్ని రోజులు ఉంటుందా చెప్పండి? వారం రోజులలో సీసా ఖాళీ అయిపోదు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పచ్చడి కోసము నేను ఇక్కడ 3 పుల్లగా ఉన్నటువంటి మామిడికాయలను తీసుకున్నాను. ఇలా పుల్లగా ఉన్నటువంటి కాయలైతేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను రసాలను తీసుకున్నాను. ఇవైతే పుల్ల పుల్లగా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయలని శుభ్రంగా కడిగి తుడిచి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కాయలకి ఇంకా టెంక పట్టలేదండి, కాబట్టి ఇవి కొద్దిగా తేమగా తడితడిగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా ఉంటాయి. కాబట్టి వీటిని కాసేపు ఎండలో కానీ లేదా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నట్లయితే మామిడికాయల ముక్కలపైన ఉన్నటువంటి తేమ మొత్తం కూడా పోతుంది. ఈలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు ఆవాలను వేసి దోరగా వేయించుకోవాలి. ఆవాలని ఎక్కువసేపు వేయించుకోకూడదు. కావాలనుకుంటే కాసేపు ఎండలో పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్లు మెంతులను వేసి మెంతులను కూడా దోరగా వేయించాలి. ఆవాలు అదేవిధంగా మెంతులు మరీ ఎక్కువగా వేగినట్లయితే టేస్ట్ అనేది బాగోదు. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాము. నేను మామిడికాయ ముక్కలని ఒక 3 గంటల సేపు ఆరబెట్టుకున్నాను. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ముక్కలన్నిటిని కూడా కొలుచుకుందాము. ఈ విధంగా కొలుచుకోవడం వలన ఉప్పు మరియు కారం అనేది ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఈ కప్పుతో నేను తీసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు 4 కప్పులకి కొద్దిగా ఎక్కువగా, అంటే దాదాపు 4.5 కప్పుల వరకు వచ్చాయి. ఇప్పుడు ఇదే కప్పుతో ఉప్పు మరియు కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ముందుగా ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకుందాము. అదేవిధంగా ఒక కప్పు నిండుగా కారపొడిని వేసుకుందాము. కారపొడి బయట కొన్నది కాకుండా మిల్లాడించుకున్నదైతే టేస్ట్ అనేది బాగుంటుంది. అదేవిధంగా 3/4 కప్పు వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాము. సాల్ట్ తగ్గినట్లయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సాల్ట్ అనేది మనం తీసుకున్నటువంటి మామిడికాయ పులుపు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు మెంతులు, అదేవిధంగా ఆవాలు కలిపి మిక్సీ వేసినటువంటి పిండి, ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాము. పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పల్లి నూనెని వాడుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ 2 కప్పులకి కొద్దిగా తక్కువగా పల్లి నూనెని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా కలుపుకోవాలి. తడి ఏమాత్రం తగలకుండా చూసుకోవాలండి. తడి తగిలినట్లయితే పచ్చడి పాడవుతుంది. ఫ్రెండ్స్, ఈ కొలతల ప్రకారం పచ్చడిని ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా పచ్చడిని అయితే పెట్టుకోగలుగుతారు. 4 కప్పుల ముక్కలకి 1 కప్పు కారము, 3/4 కప్పు సాల్ట్ అనేది పర్ఫెక్ట్ కొలత. ఇప్పుడు దీనిని మూత పెట్టి ఒక రోజు మొత్తం కూడా ఊరనివ్వాలి. చూడండి, నెక్స్ట్ డేకి ఈ విధంగా పైన ఆయిల్ అనేది వస్తుంది. ఇప్పుడు మూత తీసి పచ్చడి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుందాము. చాలా సింపుల్గా ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ అవ్వకుండా మనం తీసుకున్నటువంటి క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. అదేవిధంగా మనము ముక్కలని ముందు ఆరబెట్టుకున్నాం కాబట్టి పచ్చడిలో నీరనేది ఎక్కువ ఊరకుండా, పచ్చడి పలుచగా లేకుండా ఈ విధంగా చిక్కటి గ్రేవీతో పర్ఫెక్ట్గా కుదిరింది. ఇలా పచ్చడి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక గాజు సీసాలోకి కానీ లేదా జాడీలోకి కానీ తీసి పెట్టుకున్నట్లయితే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. కాకపోతే నెల రోజుల వరకు మనం ఉంచుతామా చెప్పండి? వారం రోజుల్లోనే సీసా ఖాళీ అయిపోతుంది కదా. ఫ్రెండ్స్, చూసారు కదా చిన్న ముక్కలతో మామిడికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ కొలతలతో మీరు పచ్చడిని చేసినట్లయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. మరి నేను చేసిన ఈ మామిడికాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ మరియు టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.